నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నమస్కారం. మహిళలు తలుచుకుంటే చరిత్ర సృష్టిస్తారు. మహిళలకి నచ్చితే ఇక అద్భుతమే. మహిళలు మెచ్చితే అందలా లెక్కిస్తారు. 1 గంట మహిళలు మెచ్చినటువంటి టైం 8400 పార్టిసిపెంట్స్, ఎన్నో అద్భుతమైనటువంటి ఎపిసోడ్స్, ఎంతో అద్భుతమైన కామెడీ, ఎన్నో ఆటలు, ఎన్నో పాటలు, ఇంకెన్నో మాటలు. ఆ మ్యాజిక్ పేరే స్టార్ మహిళ. మెయిన్ గా మా ఈ కార్యక్రమం హిట్ అవ్వడానికి కారకులు ఎవరంటే మా ఆడవాళ్ళు. మేము ఇక్కడ నడిపిస్తున్నాం అన్న మాటే గానీ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి కారకులు మా ఆడవాళ్ళు. కాబట్టి ఆడవాళ్ళు, ముఖ్యంగా పిల్లలు, మీరందరూ ఈ కార్యక్రమం పట్ల మీ అభిమానాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ ఇవాళ ఎపిసోడ్ ని ప్రారంభించేస్తున్నాము. హరిత గారిని ఎప్పుడో స్టార్ మహిళలోనే 100వ ఎపిసోడ్ లోనే ఎప్పుడో కలిసాం. మళ్ళీ ఆ తర్వాత హరిత గారు చాలా బిజీగా ఉన్నారు. ఆవిడకి చాలా మంది కోడళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సంగతులు చూసుకోవాలి. ఇంత చిన్న వయసులోనే ఆవిడ ఇంత పెద్ద అత్తగారి పాత్రని పోషిస్తూ మళ్ళీ దాన్ని సక్సెస్ కూడా చేశారు. అదే గ్రేట్. మరి మీరు మామగారి పాత్రని ఎలా పోషిస్తారు? మామగారి పాత్ర అంటే నేను అది కూడా బాగా పోషిస్తాను. వెల్కమ్ అండి. క్రిష గారు, మీ పెద్ద పిల్లోడు ఎలా ఉన్నారు? మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ చిలిపి కృష్ణుడిని? మాకు ఎందుకంటే షోల్లో వస్తే ఇంకా మొత్తం ఇన్ని మైకులు ఉన్నా కూడా ఈయన మాట్లాడడం మొదలెడితే ఇంకెవరికి మైక్ ఉండదు. నాకు కూడా ఇప్పటి వరకే ఇచ్చాడు అవకాశం. ఇంకొంతసేపు తర్వాత ఆ మైక్ మొత్తం తీసేసుకుంటాడు, నాకు కూడా ఉండదు. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంట్లో? బేసిక్ గా నేను సైలెంట్ గా ఉంటాను. ఒక వైలెన్స్ కి ఒక సైలెన్స్ కి పెళ్ళైంది అనమాట. నాకు తెలిసి మీ ఇంట్లో మీ పాప కన్నా ఎక్కువ అల్లరి ఈయనే చేస్తాడేమోనండి. అవునండి. కృష్ణవేణి గారు, బాలాజీ గారు, స్వాగతం అండి. మీరేమో వీళ్ళ అబ్బాయిని ఎలా మేనేజ్ చేస్తున్నారని అడిగాను. మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరిద్దరు ఏం తింటున్నారండి అసలు? ఏం తింటున్నారు? జనరలీ నన్ను ఏదో ఫ్లాటర్ చేయడానికో నాకు సోప్ వేయడానికో అడుగుతూ ఉంటారు. ఏంటండి మీరు ఇంకా యంగ్ గా ఉన్నారు? అది కాదు, మీరు ఫ్యాక్ట్. ఆ బాలాజీ గారిని నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆయన అసలు అలా ఉండిపోయారు. ఆయన ఎప్పుడు ఆయన వయసు ఆగిపోయింది. చూస్తున్న ఆనందంలో ఇవన్నీ ఉత్తి మాటలు. ఏమి చిత్రమో అదే మహత్యమో. బాలాజీ గారు, నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మీరు అలాగే ఉన్నారండి. మేము మాత్రం వెళ్ళిపోతున్నాం అలాగే పైకి. ఏంటి అంత యంగ్ గా ఎలా మెయింటైన్ చేస్తారని ఆయనకు ఒక హ్యాబిట్ ఉందండి. ఏంటది? మందు, సిగరెట్ ఎలా హ్యాబిట్స్ అవుతాయో ఎడిక్ట్ అయిపోతాం. ఆయనకి మెడిటేషన్ అనేది హ్యాబిట్ అండి. అంటే గ్రేట్ థింగ్. అంటే ఒక నెగిటివ్ కాకుండా ఒక పాజిటివ్ ని అలా హ్యాబిట్ చేసుకోవడం అనేది. జనరల్ గా ఏంటంటే మనిషికి 2 సైడ్స్ ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. అది మనం రిసీవ్ చేసుకునే రిసీవర్ ని జాగ్రత్తగా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా బ్యాడ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఆ గుడ్ అనే దాన్ని మనం తీసుకుంటే ఆటోమేటిక్లీ మన టానిక్ లాగా అది బాగుంటుంది. చాలా మంది డిష్లు ఎటేటో తిప్పి పెట్టుకున్నారు. రిసీవర్ సరిగ్గా పెట్టుకోండి. ఓన్లీ మీకు గుడ్ రావాలి అంటే ఇలా గుడ్ ప్రోగ్రామ్స్ చూడండి, వస్తుంది మీకు. ఓకే, ఇక సుమనశ్రీ అండ్ విఘ్నేష్. ఫైన్. సో సుమ లైఫ్ ఎలా ఉంది ఆఫ్టర్ మ్యారేజ్, చైల్డ్? చాలా బాగుంది. వెరీ హ్యాపీ. సుమని పెళ్లి చేసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉందండి? కరెక్ట్ క్వశ్చన్. మీకు సుమనశ్రీ ఉంది. ఈ సుమ అనే వాళ్ళు కొంచెం తికమక్కగా ఉంటారు. ఎలా ఉంది? అందుకే శ్రీని పెట్టుకున్నాను.
ఓకే సో యు ఆర్ వర్కింగ్ అట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఓకే ఓకే అదే డిబేట్ ఫిల్మ్ చేశాను. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్. ఓకే ఏం పేరండి? వంకరోడు. ఎవరా వంకరోడు? నన్ను చూసిన తర్వాత అలాంటి థాట్ ఆయనకు వచ్చింది. ఈ లెక్కన మా ఆయన తీయాలంటే తింగరోడని తీయాలి. మెరుపు తీగ లాంటి అమ్మడంట. ఓకే అండి వెల్కమ్ టు ది లెఫ్ట్ రైట్ రెండు కళ్ళలా. ఎలా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు మీరు ఇవాళ. కళ్ళజోడు అది పెట్టుకొని ఫుల్ కూల్ ఎంట్రీయా? సో ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా అలాంటివే చేస్తున్నారా? నెగిటివ్ చేస్తున్నాను. నెగటివ్. అంతఃపురంలో నెగిటివ్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ ఆహ్వానంలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే భవానీ గారు, మేమందరం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళమే కాబట్టి వాళ్ళు ఏ క్యారెక్టర్స్ చేసినా మాకు అర్థం అవుతుంది. కానీ మీరు ఐ డోంట్ థింక్ యూర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కదండి. మరి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు ఆయన క్యారెక్టర్ లో ఒకసారి కత్తి పట్టుకుని ఏయ్ అని వెళ్తుంటే ఆ రోజు నైట్ మీ కలలో ఏమైనా కనిపిస్తారా? అయ్యో నేను పట్టుకోసం కదా ఆయన పట్టుకున్నాడు. నేను నార్మల్ గా చూడండి అట్లా ఆయన చేసే ఎపిసోడ్స్. అవునా? ఏ భయమా, భక్త్యా, రెస్పెక్టా ఏంటి? చూడలే నేను అట్లా. చూడలేరు. ఓకే అండి ఎనీవే వెల్కమ్ టు స్టార్ మహిళ 1400th ఎపిసోడ్ అండి. పేర్చి కూర్చి పేర్చినట్టుగా. హర్ష గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వ్యవస్థ 2 సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయండి. అండ్ టెలివిజన్ లేదు, ఓన్లీ మూవీస్ లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ ఆవిడకి ఇచ్చేసారా టెలివిజన్? ఆవిడ సౌత్ లో మలయాళం, అటు వీలైతే తమిళ్, తెలుగు అన్ని చేసుకుంటూ ఉన్నారు. ఓన్లీ మూవీస్. ఓకే సో కీర్తి ఇప్పుడు కూడా యూఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ మూవీస్. ఇక ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు ఇవాళ స్పెషల్ అకేషన్ 1400th ఎపిసోడ్ కాబట్టి కేక్ కటింగ్ రండి. కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ అవడానికి కారకులు ప్రేక్షకులు అండ్ ప్రేక్షకులతో పాటు మా టీం అండ్ అలాగే మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫుల్ కోఆపరేషన్ తో మా కార్యక్రమం ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది. వారికి కూడా కృతజ్ఞతలు. అండ్ ఈటీవీ యాజమాన్యం వారికి, రామోజీరావు గారికి, బాపినేడు గారికి, అజయ్ శాంతి గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ ఆల్ ఆర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ టీమ్ వర్క్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మేము అందరం ఆశిస్తున్నాము. విల్ మూవ్ అహెడ్. స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర జరా జనరల్లీ లేడీస్ కూర్చుంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా బుట్టలు పట్టుకొని నించొని ఉంటారు. కానీ ఇవాళ మా స్పెషల్ గెస్ట్లు మగవాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం పని పెడదాం అనుకుంటున్నాం. ఏమంటారు లేడీస్? హర్ష గారు రండి. ఇప్పుడు మా బుట్టలు మేము పట్టుకున్నాం. మీరు ఎప్పుడో ఒక పెద్ద బుట్టతో హరిత గారిని బుట్టలో పడేసుకున్నారు. ఇప్పుడు రండి ఈ బుట్ట మాట్లాడకండి. పెద్ద బుట్ట అంటారండి, అప్పుడు సన్నగానే ఉంది. ఏమండి పుచ్చుకోండి తాంబూలం. రెడీ 1 2 3 గో. నేను ప్రతిసారి కూర్చున్న వాళ్ళని నేనే తిప్పుతూ ఉంటాను. అమ్మో ఇలా మీకే కనుక వదిలేస్తే మీరు చక్కగా చాక్లెట్లు మంచినట్టుగా మంచుతున్నారు. లాభం లేదు. సరే ఇవాళ ఏంటంటే నేను తిప్పను, ఎవరు కూర్చుంటే వాళ్ళ ఆవిడలు వచ్చి తిప్పాలి. ఓకే విఘ్నేశ్వర్ గారు సుమనశ్రీ కోసం సంపాదించారు 2. ఇక అనిల్ గారు శిరీష కోసం, అనిల్ ఎందులోనైనా ఫస్ట్ లో ఉంటాడు, 1 2 6. జాకీ గారు ఇందులో 1 మైనస్ టప్ పెట్టారు. సో జాకీ గారు హరిత గారి కోసం 1 6 7. బాలాజీ గారు కృష్ణవేణి గారి కోసం 2 అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు భవానీ గారి కోసం 1 2 3 4 5.
1 2 3 గో. ఇదిగోండి, నేను చూస్తూ ఉండగానే అనిల్ 2 ఫౌల్ క్యాచెస్ పట్టాడు. కారు మహిళలు ఇది అన్యాయం అండి. ఏంటది? మార్కెట్ కం పెద్ద బొట్టలు ఇస్తారు, ఇక్కడ చిన్న బొట్టలు ఇస్తారా? 1 2 అనిల్ కి. విఘ్నేష్ గారు సారీ అండి, ప్రాబ్లం బుట్టది కాదు. హర్ష గారు 1 2 3 4. జాకీ గారు 1 2 3 4. బాలాజీ గారు పెంచారు 1 2 3. 1 2 3 గో. క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడైనా నువ్వు బాల్ పట్టాలంటే ఇలా వచ్చి ఇలా పట్టుకుంటే ఇస్తారా క్యాచ్? ఇవ్వరు కదా. సో అనిల్ 1 2 3. అమ్మయ్యా, ఈ 2 అయినా మిగుల్చుకుంటారో లేదని సుమనశ్రీకి ఒకటే టెన్షన్. ఆవిడ అంటుంది చాలు ఇంకా ఆపేయండి, ఇంకా పట్టుకోవద్దంట. విఘ్నేష్ గారు 1 2. అబ్బో, శ్రీనివాసరెడ్డి గారు 1 6 7. హర్ష గారు 1 2 3. జాకీ గారు 1 2 3. ఓకే రెడీ, 1 2 3 గో. అనిల్ 1 2 9. శ్రీనివాస్ రెడ్డి గారు 1 2 3 4. జాకీ గారు 1 2 3. బాలాజీ గారు 1 2. అండ్ హర్ష గారు 1 2 3 4. 1 2 3 గో. అనిల్ 1 2 3 4 5 6. విఘ్నేశ్వర్ గారు బాలాజీ గారు 1. హర్ష గారు 1 2 3.
రెడీ 1 2 3 గో. శ్రీనివాస్ రెడ్డి గారు 1 2 8. భవానీ గారు మీరు సేఫ్ అండి. కృష్ణవేణి గారు 1. జాకీ గారు 1 2 3 4. హర్ష గారు 1 2 3 4. సార్ ఈసారి ప్రాబ్లం ఏంటండి? నన్ను చూస్తూ ఉండిపోయారు. అవును, నిన్ను చూస్తూ ఉండిపోయారు ఆయన. స్కోర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఓకే, స్టార్ మళ్ళీలో మన సెకండ్ రౌండ్. ఇంత హుషారు, ఇంకా నెక్స్ట్ రౌండ్ పేరులోనే హుషారు ఉంది. ఎలా ఉంటుందో చూడండి. తారా హుషారు. ఇప్పుడు ఒక పాట. చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. కోలుతేనే కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. లెట్స్ లివ్ like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. బుజ్జి లైఫ్ అది మనల్ని నమ్ముకున్నది. దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ. Come on everybody బోలు యాహూ యాహూ. యాహూ యాహూ బోలు యాహూ యాహూ. Come on everybody బోలు యాహూ యాహూ. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ. Come on everybody బోలు యాహూ యాహూ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? మిర్చి. 6 పాయింట్లు. ఓకే, ఇప్పుడు ఒక డైలాగ్. పెళ్లి కూతురుకెన్ని 2 తీసుకుందామండి. ఓకే. ఏమే ఏంటి ఏంటండి? నువ్వు ఒక 20 తీసుకో. ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? పెళ్లి కొడుకన్నా చెప్పు. కృష్ణీకు కృష్ణీకని వాడిని అడుగుతావేంటి? చెప్పాల్సింది నేను కదా. ఓ 3 తీసుకో. అంటే మీకు 30 అన్నాయా? చూడటానికి దఫాగళ్ళ కనపడతావు. లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. ఒక్క రాత్రికే నా పరిస్థితి ఇలా ఉంది. వీడి పరిస్థితి ఏంటన్నయ్యా? ఆ చీర బాగుంది కదా. పిన్ని పిన్ని ఎందుకే అరుస్తున్నావు? పిన్ని నాకు ఈ చీర బాగుందా? పిన్ని అని పిలుస్తున్న హీరోయిన్ ఎవరు? సుమనశ్రీ అండ్ విఘ్నేశ్వర్ గారు. సమంత. ఇందాక బంతుల విషయంలో సార్ కొంచెం వీక్ గానీ హీరోయిన్ల పేర్లో బాగా స్ట్రాంగ్. విఘ్నేశ్వర్ గారు కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక పాట. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్. వీడి నరం నైలాన్ స్ట్రింగ్. వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. గబ్బర్ సింగ్ he's on the way to do something. Gabbar Singh it's a brand new song to sing. Gabbar Singh he's on the way to do something. Gabbar Singh it's a brand new song to sing. మన జోలికొస్తే బ్రదరు మంటెత్తిపోతి బెదరు. మన చేతి దెబ్బతిని పడుకున్నోళ్ళు మళ్ళీ లగరు.
Raport mukodu Rapodu tafodu Sintastic kodu Ita puttesadu what to do जो डर गया समझो मर गया Gabbar Singh He's on the way to do something Gabbar Singh It's a brand new song to sing ఓకే సూపర్ 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 డాన్సింగ్ అండి. అనిల్ చేస్తారని మాకు ఎలాగో తెలుసు. బాలాజీ గారు అసలు ఎరగదీసేశారు. అండ్ ఫైనలీ ఏమో ట్విస్ట్ ఇక్కడ జాకీ గారు. ఓకే క్వశ్చన్ అండి, ఈ పాట పాడిన సింగర్ ఎవరు? విఘ్నేశ్వర్ గారు. బాబా సైకిల్. కొట్టేశారండి, కొట్టేశారు. 6 పాయింట్లు కొట్టేశారండి. వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అయింది బాగా. ఫస్ట్ రౌండ్ అంతగా కలిసి రాలేదు కానీ సెకండ్ రౌండ్ బాగా కలిసి వచ్చింది. ఓకే సో ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మా స్టార్ మహిళ కార్యక్రమం ఇంకా చాలా 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 ఏళ్లు నడవాలి అంటే మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. మరి ఎలాగంటారా? ఇలా SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ రౌండ్ అండి, ప్రశ్నకు వేళ ఏరా. సో ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నంబర్ 1. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదలా. అవునండి, మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీరు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఆ గ్లో ఉంటుంది మీ ఫేస్ లో. ఎలా? హౌ? సో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ అనదర్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఐ మీన్ దేర్ ఇస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్. అదనమాట మీ గ్లో రహస్యం. ఎస్, బాగుందండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్, 1400కి 8600 కలిపితే ఎంత అవుతుంది? 1400కి 8600 10,000. రైట్ ఆన్సర్ అండి. నేను 1400 అనుకోవట్లేదు, 14 ఇక 1000 8. ఏమండి నేను అప్పటికి ఎలా ఉంటాను తెలుసా? సో ఈ క్వశ్చన్ ఉద్దేశం ఏంటంటే అలా మళ్ళీ 10,000వ ఎపిసోడ్ కి కూడా మీరే రావాలండి. తప్పకుండా. మేము 100 ఎపిసోడ్ వచ్చాము, 1400 ఎపిసోడ్ వచ్చాము. సో 10,000 ఎపిసోడ్ కూడా వచ్చేస్తాం. సో ఈ 6 పాయింట్లు మీరు తీసుకోవాలండి. ఇప్పుడు 3 భవానీ అండ్ శ్రీనివాస్ రెడ్డి, 2 అనిల్, కీర్తి అండ్ హర్ష 1. తిరుపతి వెంకటేశుని భర్తగా భావించి అనేక గ్రంథాలను రచించిన కవయిత్రి ఎవరు? వెంగమాంబ. వేంగమాంబ. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్. ఎస్, రైట్ ఆన్సర్ అండి. పూర్తి పేరు కరిగొండ వేంగమాంబ. తీసుకోండి. అనిల్ 1, కీర్తి అండ్ హర్ష 2, సుమనశ్రీ 2, బాలాజీ గారు అండ్ కృష్ణవేణి గారు 1. Number 2. Oh Priya Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. మీ ఫస్ట్ క్వశ్చన్, ఎవరు చెప్పినా వినని సీతయ్య ఎప్పుడు డబుల్ పనులే చేస్తూ ఉంటాడు. సో పెళ్లిలో ఎన్ని అడుగులు వేస్తాడు? 14. ఎందుకంటే ఆయన అన్ని డబుల్ పనులు చేస్తాడు. పూజారి గారు ఏమో 7 అడుగులు వేయండి అంటే ఆయన 14 అడుగులు వేస్తాడు. తీసుకోండి. భవానీ 2, హరిత గారు 2, శిరీష 2. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసింది ఏ పర్వంలో? ఆప్షన్స్: ఏ భీష్మ పర్వం, బి కర్ణ పర్వం. భీష్మ పర్వం. కరెక్ట్ ఆన్సర్ అండి. 3 పాయింట్లు. శిరీష గారు 1, శ్రీనివాస్ రెడ్డి గారు 1, హరిత గారు. మా స్టార్ మహిళ కార్యక్రమంలో ఇన్ని వందల వేల ఎపిసోడ్స్ లో ప్రశ్నకు వేళాయిరా రౌండ్ లో ఖచ్చితంగా భారతానికి సంబంధించి రామాయణానికి సంబంధించి ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయండి. ఎందుకంటే మనకి బిజీగా ఉండేటువంటి లైఫ్ లో చదవడానికి టైమే ఉండట్లేదు. అంతెందుకు నేను అనుకుంటూ ఉంటాను పిల్లలకి చెప్పాలి నేర్పించాలి అని, నాకు తెలియదు. దీనివల్ల కొంత తెలిసింది నాకు. అండ్ వీలైనంత వరకు ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో అలా ఈ రౌండ్ బాగా ఉపయోగపడుతుంది. ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే. మీ ఫస్ట్ క్వశ్చన్, మనకున్న వేళ్లల్లో 14 వేళ్లే కనిపించాలి అంటే ఎన్ని వేళ్లు మూసి వేయాలి? 6.
సో మనకు ఉండేవి కాళ్ళతో కలుపుకొని 20 వేళ్ళు అయితే అందులో 6 వేళ్ళు మూసేస్తే 14 వేళ్ళు కనిపిస్తాయి. తీసుకోండి. భవానీ గారు 3, హరిత గారు 3. షాపింగ్కి వెళ్ళినా కూడా ఇంతేనండి? చాలా ఫాస్ట్. అవునా? గుడ్. అయితే మీరు హ్యాపీ, లక్కీ హస్బెండ్. నిజంగా అంటే దాని బిహైండ్ ఇంకో సీక్రెట్ ఉంది. ఏంటది? ఒకసారి ఢిల్లీలో ఒక షాప్ కి తీసుకెళ్ళాను. ఆ, మొత్తం ఒక 1500-1600 చీరలు ఉన్నాయి షాప్ లో. వెళ్ళింది 2 నిమిషాల్లో ఆ పర్పుల్ కలర్ తీయండి, ఆ గ్రీన్ కలర్ తీయండి అంది. షాపుడు అంత హ్యాపీగా తీసాడు, నాకు అర్థం కాలేదు. వాడి షాప్ లో ఉన్న కాస్ట్లీయెస్ట్ చీరలు ఆ 2నండి. నిజంగా జరిగింది ఇది. ఒకటేమో 15,000 ఎంత, ఒకటేమో 22,000 ఎంత చేంజ్. ఏమండి మీ ఆవిడకి కాస్ట్లీ ఐటమ్స్ ని గుర్తించేటువంటి టాలెంట్ ఉంది, అందుకని Talent మిమ్మల్ని ఉంది. సెలెక్ట్ చేసుకోండి. లిక్విడ్ గోల్డ్ అని దేనిని అంటారు? యునో జనరల్ నాలెడ్జ్ లో సూపర్ అని నేను అడిగాను, ఆయనే ఆలోచిస్తున్నారంటే ఆప్షన్ తీసుకోవాల్సి. ఏ పాదరసం, బి పెట్రోలియం. పాదరసం. పాదరసం రాంగ్ ఆన్సర్. పెట్రోల్. నెంబర్ 6. ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట. ఫస్ట్ క్వశ్చన్. 1400 + 1 + 4 + 0 + 0 ఎంత? 1405. వెరీ గుడ్. మీకు 6 పాయింట్లు తీసుకోండి. హరిత గారు 2, భవానీ గారు 2, కీర్తి గారు 2. అందగత్తలైనటువంటి స్త్రీలను చూసి భయపడ్డాన్ని ఏ ఫోబియా అంటారు? ఏ క్యాలిజిన్, బి స్టీజియో. సో మీరు స్టీజియో అన్నారు, కాదు క్యాలిజిన్ కరెక్ట్ ఆన్సర్. ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం. ఫేస్ లో ఆనందం చూడండి అక్కడ. నాకు కాదు ఆనందం అక్కడ. నెంబర్ 3. ఫస్ట్ క్వశ్చన్. వినోదం సినిమాలో హీరోయిన్ ఎవరు? రవళి గారు. వాళ్ళ చెల్లి ఇక్కడే ఉన్నారు కదా. కరెక్ట్ అండి, తీసుకోండి 6. అనిల్ 3, కీర్తి, హర్ష 2, నాకు 1. ఇండియాలో మొదటి కంప్యూటర్ విశ్వవిద్యాలయం ఎక్కడ నెలకొల్పారు? ఆప్షన్స్ చెప్పండి. ఏ భువనేశ్వర్, బి న్యూఢిల్లీ. న్యూఢిల్లీ. న్యూఢిల్లీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. భువనేశ్వర్ కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 5. సుమనశ్రీ ఎలా నడుస్తుందో చూపించారు ఇప్పుడే మనకి జాకీ గారు. విఘ్నేశ్వర్ గారు ఏకీభవిస్తారా దీంతో? 100%. నువ్వు మెయింటైన్ చేయాలి సుమనశ్రీ. నేను ఇంట్లో మాత్రమే అలా నడుస్తాను, నేను బయట కొంచెం చాలా హుందాగా నడుస్తాను. ఇంట్లో మనం చాలా అంటే ఇంట్లో కూడా ఇలాగే నడుస్తుంటా కాబట్టి మా ఆయన పాపం. ఇంకో టికెట్ కూడా రెడీగా ఉందండి, సేమ్ నడక. ఆ కిట్ కూడా సేమా? సేమ్. అబ్బో. ఎందుకంటే ఆవిడే నేను 2 సీరియల్స్ చేసాం, ఈటీవీ సీరియల్స్ చేస్తే ఆవిడ నా పేరు అన్నమాట. ఇంకే నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. అవును, మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసి హరిత గారిని చేసుకున్నారు. ఏదో నిగూఢమైన ఏదో ఇన్నర్. వీళ్ళ లవ్ స్టోరీలో వీళ్ళు ఒకటే లొకేషన్ లో ఉండి ఇక్కడ నుంచి అక్కడ ఫోన్లు చేసుకుని ఎవరో చేసినట్టు మాట్లాడుకునేవాళ్ళు. వైదేహి సీరియల్. అది విధి కూడా అనుకుంటా కదా. సంఘర్షణ. ఫస్ట్ క్వశ్చన్. 30 మంది ఉన్న బస్ లో నుంచి మొదటి స్టాప్ లో 7 దిగారు, రెండవ స్టాప్ లో మరో 10 మంది దిగారు, ఒక్కరు ఎక్కారు. అప్పుడు బస్ లో ఎంత మంది ఉన్నట్టు? 14 మంది. రైట్ ఆన్సర్. తీసుకో. హరిత గారి దగ్గర 2, భవానీ గారి దగ్గర 2,
శిరీష గారి దగ్గర 2. సూర్యుని శక్తితో చర్మ వ్యాధుల్ని నయం చేయడాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్ కావాలంటే ఉన్నది. ఆప్షన్ లేకుండా ఆన్సర్ చెప్తే మీరు గోవా బీచ్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటారా? నాకు ఇంట్లోనే సరిపోద్దండి. సరే ఆప్షన్స్ ఏ హీలియోథెరపీ, బి కీమోథెరపీ. హీలియోథెరపీ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. శిరీష గారి దగ్గర 1, భవానీ గారి దగ్గర 1, హరిత గారి దగ్గర 1. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. సో ఫస్ట్ చిత్రం చూద్దాం. భూమిక. చూద్దాం. ఏ రైట్ ఆన్సర్. అండ్ భూమిక అదిగోండి ఆ బొకే మీకు పంపించింది, తీసుకోండి. కంగ్రాచులేషన్, 6 పాయింట్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ చిత్రం. అనిల్ అండ్ శిరీష. 10, 9, 8, 7. ఆ నిత్య మినన్. అనిల్ చూద్దాం. నిత్య మేనన్ కాదు, వచ్చింది వేద. మీకు పాయింట్లు లేవు, బొక్కే ఉందిలేండి, తీసుకోండి. బజర్ నొక్కినందుకు -6. నెక్స్ట్ చిత్రం. అనుష్క, అరుంధతి. చూద్దాం. యా అందమైన బొమ్మాళి అనుష్క, మళ్ళీ బొక్కే. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అనిల్ 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 తాప్సీ. చొట్ట బుగ్గల సుందరి ఏం చేస్తుందో చూద్దాం. ఓకే ఇట్ ఈస్ తాప్సీ. అమ్మయ్యా. అనిల్ శిరీష 6 పాయింట్లు అండ్ బొకే. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ అనిల్ నొక్కేశారు ముందే. ప్రభాస్. చూద్దాం. ఎస్ ఇట్ ఈస్ డార్లింగ్ ప్రభాస్. అనిల్ శిరీషకి మళ్ళీ 6 బొకే. లాస్ట్ చిత్రం. అనిల్ జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం. ఎస్ ఇట్ ఈస్ ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. అనిల్ శిరీష 6 పాయింట్లు, మర్రో బొక్కే. అబ్బా 300 లేదు బాబు, ఇది 1400 అమ్మొచ్చు, ఎందుకంటే 1400 ఎపిసోడ్ బొకేలు కాబట్టి 6 కమ్మేయండి. సో ఈ రౌండ్ పూర్తయిపోయిందండి. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళ చూసే ప్రతి మహిళకి, ప్రతి చిన్నపిల్లకి, ప్రతి అమ్మమ్మకి, నానమ్మకి, సో పిల్లలకి అండ్ ముఖ్యంగా యూనిట్ మొత్తానికి అందరికంటే ఎక్కువగా సుమగారికి థ్యాంక్ యూ సో మచ్. 1400వ ఎపిసోడ్ శుభాకాంక్షలు. ఇలాగే 14,000 ఎపిసోడ్ కూడా నేను అలా రాను, నేను ఇలా వస్తాను. గాలి, నీరు, అన్నం, మంచికెళ్ళి ఎలా అలవాటు అయిపోయినాయో స్టార్ మహల్ కూడా ఫ్యూచర్లో అలాగే అలవాటు. కానీ అనిల్ కి మా ప్రోగ్రామ్ మీద స్పెషల్ అభిమానం ఉందని ఆ టీ-షర్ట్ చూస్తే తెలుస్తుంది. చూడండి ఆ స్టార్.
స్టార్ మహల్ చూసే వాళ్ళకి, ముఖ్యంగా చేసే వాళ్ళకి అందరికి, దీన్ని మోసేవారికి అందరికి గ్రేట్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటది. ఇలాంటి ప్రోగ్రామ్ ఇన్ని ఎపిసోడ్లు జరిగినాయి అంటే ఇట్స్ గ్రేట్. ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పటి వరకు నాకు తెలిసి భారతదేశంలోనో ప్రపంచంలోనో ఇన్ని ఎపిసోడ్స్ ఇప్పటి వరకు జరగలేదు ఫర్ ఉమెన్స్ గేమ్ షో. అండ్ మీరు చెప్పినట్టుగా చాలా మంది లేడీస్ వచ్చి చాలా ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళే, అయినా కూడా ఏంటంటే వీళ్ళందరూ ఇంత ఎంతయాజంగా చేస్తూ ఉంటే వాళ్ళని చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ వెరీ 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 హ్యాపీ. చేసిన వాళ్ళకి, డైరెక్టర్ గారికి, తర్వాత ఈటీవీ వారికి, తర్వాత సిబ్బందికి, మొత్తం అందరికి, ముఖ్యంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా పెరిష్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ మాట్లాడే విధానం కానీ, అందరి చేత మాట్లాడించే మెళుకువ, అణుకువ అన్నీ మీలో ఉన్నాయి. ప్రతి ఫీల్డ్లో మహిళ అంటారు, ఒక సీఎం, ఒక ఎండీలు, ఇలా అన్ని రకాలు ఉంటారు మేడం. ఎక్స్క్లూజివ్లీ మన ఫీల్డ్లో ఏంటంటే మహిళని మహిళగా అంటారు. కాకపోతే ఈటీవీ ద్వారా, మీ ద్వారా, ఈ డైరెక్టర్ గారి ద్వారా, ఈ కాన్సెప్ట్ ప్రిపేర్ చేసిన రైటర్స్ ద్వారా కానీ ఏదైనా కానీ తెలుగు ఫీల్డ్ నుంచి ఇండియా వైడ్ గా సోఫిస్టికేట్ గా చెప్తుంది ఒకటే ఒకటి, స్టార్ మహిళ. అబ్సల్యూట్లీ రైట్. మహిళలకి స్టార్ కలిపి స్టార్ మహిళ అనేది మన ప్రోగ్రామ్ ద్వారానే టెలికాస్ట్ అవుతుంది. అవునండి. అది తెలుగు వాడిగా నేను చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కమ్యూనికేషన్స్ మిస్ గా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన, ఇక్కడికి వచ్చిన తర్వాత వైఫ్ ని హస్బెండ్ ఎంకరేజ్ చేయటం, వైఫ్ వచ్చి అన్ని కోరికలు ఇంట్లో అడగటం. సో ఈ ప్రోగ్రామ్ యాంకర్ గా చేస్తూ కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని, మా ఈ ఛానల్ చూసి అందరినీ ఫన్గా ఎంటర్టైన్ చేస్తూ, ఎంజాయ్ చేపిస్తూ చేస్తున్నా మీకు, ఈ టీం అందరికీ నా ధన్యవాదాలు. మహిళలో ఆ స్టార్ పైన ఉన్నట్టుగా తారాస్థాయిలో ఈ ప్రోగ్రామ్ ఇంకా ఇలాగే నడవాలని కోరుకుంటూ, టీవీ చూస్తూ లేడీస్ చేసే ప్రోగ్రామ్స్, ఆ గేమ్స్ అవి చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను కూడా చూస్తుంటాను. ఇప్పుడు మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరినీ పిలవాలి, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని, మీరందరూ ఇంకా బాగుండాలని, ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు మాట్లాడడం వచ్చిన ప్రతి మహిళ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనుకునే ఏకైక ప్రోగ్రామ్ స్టార్ మహిళ. నిజంగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మీకు ఎస్ఎంఎస్లు చేస్తానే ఉన్నారు. 1 గంట తర్వాత, అంటే ఏ టీవీ ప్రోగ్రామ్ వచ్చినా సరే రిమోట్ మన చేతిలో ఉంటుంది. 1 గంట స్టార్ మహిళ స్టార్ట్ అయిన తర్వాత రిమోట్ కి కాస్త రెస్ట్ దొరుకుతుంది. 1400 ఎపిసోడ్స్ చేయడం అంటే ఏ గేమ్ షో అయినా ఎంత పెప్ ఉన్నా, ఎంత యాక్టివ్ గా చేసినా కూడా 1400 ఎపిసోడ్స్ ని తీసుకురావడం అన్నది మామూలు విషయం కాదు. మేము రన్ చేసినటువంటి 1400 ఎపిసోడ్లో మొత్తం అంతా కలిపితే చాలా తక్కువగా సెలబ్రిటీస్ ని తీసుకున్నాం. మిగిలిందంతా కూడా హౌస్ వైఫ్స్ ని ఎంకరేజ్ చేసినటువంటి ప్రోగ్రామ్. అవును, ఎప్పుడైనా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటేనే సెలబ్రిటీస్ వస్తున్నారు, లేకపోతే లేదు, ఉండదు. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. ఫైనల్ రౌండ్ మొదలెట్టిద్దామే. ఆట ఆడుకుందాం రా. సాధారణంగా లేడీసే ఇక్కడ అరటి పండ్లు తినేసి పరిగెడుతూ ఉంటారు, కానీ ఇవాళ మీరేం చేయాలంటే, మగవాళ్ళేమో అక్కడ నించొని ఉంటారు, ఆ మార్క్ లో టైర్ ఇలా పట్టుకొని నించొని ఉంటారు. ఈ అరటి పండు తీసుకొని వాళ్ళకి తినిపించేసి దీన్ని ఇలా ఇలా దారి చూపించుకుంటూ అందులో పడేయండి. ఓకే, ఓన్లీ వాటర్ లేడీస్ మాత్రమే తాగండి. మగవాళ్ళేమో హెల్మెట్ పెట్టుకొని నించొని ఉంటారు, ఇలా టైర్ పట్టుకొని. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, లేడీస్ సీరియస్ గారు ఒకసారి నించోరండి ఊరికి. స్ట్రైట్ గా పట్టుకోవాలండి, ఇందులో చీటింగ్ లేదు. అండ్ ఇప్పుడు ఈ లేడీస్ ఏమో దీన్ని ఇలా వేయాలన్నమాట. రింగ్ లోపల నుంచి వెళ్ళినవన్నీ 6 పాయింట్లు. నాకు మాత్రం ఒక డౌట్, ఏంటది?
సో ఆయన పట్టుకున్నారు బానే ఉంది. మా ఆయన పట్టుకుంటారు. అది ఆకాశానికి దగ్గరలో ఉంటది, నేనేమో భూమికి దగ్గరలో ఉంటాను. ఎలా? ఒక స్టూల్ ఏమైనా వేద్దామా మీకు ఇక్కడ ఆడేటప్పుడు? ఓకే, ఇంకెవరికైనా స్టూల్ కావాలంటే అడగచ్చు. కృష్ణవేణి గారు రండి. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it 6 బంతులు లోపల నుంచి వేశారు అండ్ ఈ ఒక్కొక్క దానికి కూడా 6 పాయింట్లు ఉన్నాయి. సో 6 + 3 7 8 9 54 పాయింట్స్ అండి. మీరు గెలుచుకునేది ఆ కుకింగ్ బౌల్ సెట్. కంగ్రాట్స్. కీర్తి గారు అండ్ హర్ష గారు రెడీ అండి? అమ్మ ఇటు రండి. అబ్బా రెడీ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky anytime I don't care అవును, మీ ఆయన ఏంటి మెల్లిగా అదేదో సోలార్ ఫెన్సింగ్ లాగా ఇలా తిప్పుతున్నారు దాన్ని? ఓకే, 7 బంతులు వేశారు, ఇవి 3. సో 10 × 6 60. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ జాకీ గారు హరిత గారు రండి. చేతులు బెండ్ అవ్వద్దు. 1 2 3 గో. కోసం కాంపిటీషన్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it సో అది 11 12 13 14 పాయింట్లు. కంగ్రాచులేషన్. మీరే లీడ్. అవునా? రోటీ మేకర్. ఓ వెరీ గుడ్. యూస్ఫుల్ అండి. సుమనశ్రీ గారు విఘ్నేశ్వర్ గారు రండి. రెడీ 1 2 3 గో.
మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే ధోని జీన్స్ మీదకే square B square A plus B whole square Tom and Jerry war Ricky ain't now mine I don't care Stop it! సుమనశ్రీ టార్గెట్ హెడ్ కాదు, మొహం మీద వేసి కొడుతుంది. ఇంతకు ముందు ఒక గేమ్ షోలో కూడా తలకు చాలా సార్లు కొట్టాను, అందుకే హెల్మెట్ అంటే ఫుల్ బాడీ హెల్మెట్ ఉంటే బాగుంటుంది. ఏంటండి మిమ్మల్ని కొడుతూనే ఉంది. అలవాటు అయిపోయి 4 బంతులు, ఈ 3 ఐటమ్లు 7 42. చాలు. ఎందుకు చాలు అంటుందంటే తనివి తీరా కొట్టేసుకుంది. వాటర్ ప్యూరిఫైయర్ చాలు. భవానీ గారు, శ్రీనివాసరెడ్డి గారు రండి. 1 2 3 గో. Ringa roses, wankara dingara poses, tingara theorems ki patte solutions. Bota body cheating, cheating fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Dhoni jeans meedake. Square B square A plus B whole square. Tom and Jerry war Ricky ain't now mine I don't care. Stop it! 7 బంతులు, ఇవి 3. 10 60 పాయింట్లు. ఇంకా అనిల్ వాళ్ళకి అవకాశం ఉంది, డిన్నర్ సెట్. అనిల్ గారు, శిరీష గారు రండి. 13 ఆర్లు అయితే మీరు విన్ అవుతారు, లేదంటే జాకీ గారు, హరిత గారు విన్ అవుతారు. ఇవాళ మన 1400వ ఎపిసోడ్. అంటే ఈ 1400 1300 1200 ఇవన్నీ మైల్ స్టోన్స్, గుర్తుండిపోతాయి ఎవరు విన్ అయినా. అలా చూద్దాం. 1 2 3 గో. Ringa roses, wankara dingara poses, tingara theorems ki patte solutions. Bota body cheating, cheating fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Dhoni jeans meedake. Square B square A plus B whole square. Tom and Jerry war Ricky ain't now mine I don't care. Stop it! కానీ అనిల్ చాలా తెలివైన వాడు. ఏం చేశాడు తెలుసా? నేను చేతులు బెండ్ చేయొద్దు కదా, కాళ్ళు బెండ్ చేశాడు. సో అది 4 5 6 7 టోటలీ 42 పాయింట్లు అండి. ఓకే, సో 42 పాయింట్స్ అండ్ హాట్ బాక్స్ సెట్. 1400 ఎపిసోడ్లు ఇంతగా ఎంజాయ్ చేసినటువంటి మీరందరూ ఈ ఎపిసోడ్ ని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేశారు. ఇంకా రాబోతున్నటువంటి ఎపిసోడ్స్ ని ఇంకా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్స్ స్టార్ మహిళ, స్టార్ పురుష్. హరి గారు అండ్ జాకీ గారు. Hey, Mel Calti
రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రా అండ్ మీరు గెలుచుకుంటున్నారు రెఫ్రిజిరేటర్ అండి. మీరు వేరే స్టాండ్ మీద పెట్టుకోండి. అలాగే ఇది హాల్లో ఫస్ట్ డోర్ కి ఎదురుగా పెడతా. ఓకే అండి. చూసిన వాళ్ళందరూ స్టార్ మహిళ కరెక్ట్. ఇది చూస్తే దిష్టి తగలకుండా ఉంటుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా బిజీగా ఉంటారు మాకు తెలుసు. ఖాళీ దొరికినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఎంజాయ్మెంట్ కోసం మా స్టార్ మహిళ వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, మళ్ళీ కలుద్దాం ఇంకో బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళలో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. అమ్మాయిలకి లిప్స్టిక్ అంటే బాగా ఇష్టం. అందుకని లిప్స్టిక్ తీసుకొని అలవాటు చేసుకో. రేపో మాపో పెళ్ళైనప్పుడు తలంబ్రాలు ఇలాగే పోస్తారు. తలంబ్రాలు ఇంత పెద్దగా ఉండవు అనుకుంటా. మేము పెట్టిస్తాం.